మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. అంతర్గత అల్లర్లు, రాజకీయ అనిశ్చితితో సతమతమవుతున్న బంగ్లాదేశ్ లో ఏకంగా ప్రభుత్వమే మారాల్సి వచ్చింది. అల్లర్లు, రాజకీయ అనిశ్చితి మాత్రమే కాదు, ఇతర సమస్యలు సైతం ఇప్పుడు ఆ దేశాన్ని చుట్టుముడుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ పై అదానీ రూపంలో పిడుగు పడింది. విద్యుత్ సంక్షోభం నానాటికి తీవ్రమవుతున్న తరుణంలో అదానీ గ్రూప్ ఆ దేశానికి హెచ్చరికలు పంపింది. ఇంధన కొరతను తీర్చుకునేందుకు చేస్తున్న అప్పులు తాత్కాలిక ప్రభుత్వానికి మోయలేని భారంగా మారాయి. భారత్ కు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ నకు బంగ్లాదేశ్ ఏకంగా $500 మిలియన్ అంటే భారత కరెన్సీలో 4,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ అంశంపై తాజాగా ఆ దేశాన్ని అదానీ గ్రూప్ హెచ్చరించింది. వెంటనే చెల్లించాలని స్పష్టం చేసింది. జార్ఖండ్ లోని అదానీ పవర్ కు చెందిన గొడ్డ ప్లాంట్ నుంచి విద్యుత్తును బంగ్లాదేశ్ కు సరఫరా చేస్తున్నారు. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు మొత్తం బంగ్లాదేశ్ కు సరఫరా చేసేందుకు 2017లో అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వంలోని బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు అదానీ గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 25 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరాకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా 1496 మెగావాట్ల పవర్ బంగ్లాదేశ్ కు సరఫరా అవుతోంది. ఆ దేశ విద్యుత్తు డిమాండ్లో ఇది 10% ఉండటం విశేషం.